శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మూడు గుణములు, ఈ మూడు గుణాలకు అతీతుడు అంటే గుణాతీతుడు. ఈ రెండు మాటలు విన్న అర్జునుడికి ఒక సందేహం కలిగింది. వెంటనే కృష్ణుడిని అడిగేశాడు, ఓ కృష్ణ, కాస్త ఆగవయ్యా, నాకో సందేహం. నీవు మూడు గుణాల గురించి చెప్పావు. ఆ గుణములు సరే మనకు కనపడవు. మరి ఈ మూడు గుణములు దాటినవాడు అంటే గుణాతీతుడు ఎలా ఉంటాడు? వాడి లక్షణాలేంటి? వాడి ఆచార వ్యవహారాలేంటి? వాడు ఎలా ప్రవర్తిస్తాడు? అసలు ఈ మూడు గుణాలను దాటాలంటే ఏం చేయాలి? ఏ ఉపాయంతో దాటాలి? కొంచెం వివరంగా చెప్పు అని అడిగాడు. ఇది వరకు అర్జునుడు 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞస్య కా భాష అంటూ ఇదే మాదిరి ప్రశ్న వేశాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్నను కాస్త పదాలు మార్చి వేశాడు. స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు, వీరిలో ఉన్న లక్షణముల వలననే వారి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యం ప్రకటితమవుతుంది. ఈ లక్షణాలు ఉన్న వారిలో ఆధ్యాత్మిక శక్తి ఉందని మనం గమనించవచ్చు. కాబట్టి కేవలం ఆధ్యాత్మిక గురువుల మాదిరి వేషం వేసుకున్న వారెవరో, నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఎవరికి ఉందో మనం ఈ బారోమీటర్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. కేవలం చిన్న మ్యాజిక్ చేసినంత మాత్రాన ఆయనను ఆధ్యాత్మిక శక్తి కల గురువు అనలేం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని వేమన గారు అన్నారు. అలాగే గురువులలో నిజమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారు ఎవరో తెలుసుకోవడానికి మనందరి బదులు అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు. దానికి పరమాత్మ ఇచ్చిన జవాబు ఏంటో ఇకపైన 4 శ్లోకాలలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడి నుండి ఉన్న 22, 23 శ్లోకాలలో గుణాలకు అతీతంగా ఉండే వారి లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ గుణాలు ఉన్న మానవులు మనకు తటస్థపడితే అతనిని గుణాతీతుడుగా గుర్తించవచ్చు. తర్వాత 24, 25 శ్లోకాలలో ఆ గుణాతీతుడు బయట ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పారు. మానవులలో సత్వగుణం వలన ప్రకాశం, సుఖం, శాంతి కలుగుతాయి. అలాగే రజోగుణం వలన ఏదో ఒక పని చేయాలనే ఉత్సాహం, ఉద్వేగం కలుగుతూ ఉంటాయి. అలాగే తమోగుణం వలన మోహము, లోభత్వం కలుగుతాయి. మానవుడు ఎవరైనా కానీ ఈ 3 గుణాలు తప్పకుండా ఉండాలి. జ్ఞాని, గుణాతీతుడు, జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు ఎవరైనా కానీ ఆహారం సంపాదించుకోవాలి అంటే రజోగుణం ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి కాబట్టి తమోగుణం ఉండాలి. కాకపోతే గుణాతీతుడిలో సత్వగుణం ఎక్కువ మోతాదులో ఉంటుంది. రజస్తమో గుణములు కొద్దిగా ఉంటాయి. అంటే ఆహారం ధర్మబద్ధంగా సంపాదించుకుంటాడు, విశ్రాంతి, నిద్ర పరిమితంగా ఉంటుంది, ఏది అతి ఉండదు. ఇంకా గుణాతీతుడు అయినవాడు ముందు చెప్పిన గుణములు తనలో ఉన్నప్పటికీ వాటిని కానీ, వాటి వలన కలిగే ఫలాలను కానీ వేటిని ద్వేషించడు. వాటి నుండి దూరంగా వెళ్ళాలని కోరుకోడు. అలాగని వాటిని కావాలని, వాటికి దగ్గరవ్వాలని కానీ కోరుకోడు. ఉదాహరణకు ఒక ఆయన పూజ గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న 3 ఏళ్ల పసివాడు ఒక గరిటె తీసుకుని పళ్ళెం మీద కొడుతూ ఆడుకుంటున్నాడు. ఈయన ధ్యానం డిస్టర్బ్ అయింది. వెంటనే లేచి వెళ్ళి వాడిని 2 బాదాడు. వాడు క్యార్మని ఏడుపు లంఘించుకున్నాడు. ఇంట్లో అందరూ వచ్చి పసివాడిని కొట్టినందుకు ఆయన్ని తిట్టారు. ఆ రోజుకు ఆయన ధ్యానం ముగిసిపోయింది. అలా కాకుండా ఆ ధ్యానం చేసుకుంటున్న వ్యక్తి ఆ పసివాడు చేసే చప్పుళ్ళు పట్టించుకోకుండా ఉంటే, తన ధ్యానం మీద మనస్సు కేంద్రీకరిస్తే కాసేపైన తర్వాత ఆ పసివాడు ఎంతసేపు చప్పుళ్ళు చేసినా ఆయనకు వినపడవు. దీనినే నద్వేష్టి అంటారు. అంటే దేనిని ద్వేషించకూడదు. అటువంటి వాడు తనకు కలిగే ప్రతి ఆటంకాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అన్నింటినీ ప్రశాంతంగా అంగీకరిస్తాడు. క్రమక్రమంగా తనలో ఉన్న గుణాలు ఒక్కటొక్కటిగా వదిలిపెడతాడు. ఆ గుణాలు తనలో లేకపోతే వాటిని కావాలని తెచ్చిపెట్టుకోడు. నిర్లిప్తంగా ఉంటాడు. ఇది కూడా గుణాతీతుని లక్షణం. అజ్ఞాని భగవంతుని గురించి ఇంట్లో కూర్చుని సాధన చేస్తున్నా, లేక ఋషికేశ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్నా, అతని మనసు ఎప్పుడు తన ఊరిలో ఉన్న ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలలోనే నిమగ్నమై ఉంటుంది. అటువంటి వాడు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు, గుణాలకు అతీతంగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై ఉన్నా అత్యంత ప్రశాంతంగా ఉంటాడు. అది ఎలాగా అంటే గుణాతీతుడు ఎప్పుడూ తటస్థంగా ఏమీ పట్టనట్లు ఉంటాడు.
దేని గురించి అతిగా పట్టించుకోడు, దేనికి అతిగా స్పందించడు, నిర్లిప్తంగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్లు అనుభవిస్తాడు. అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు. ఇక్కడ ఒక చిక్కుంది. తమోగుణం ఎక్కువగా ఉన్నా చాలామంది ఉదాసీనంగా ఉంటారు. దేనిని పట్టించుకోరు, ఏమీ పట్టనట్లు ఉంటారు. చాలామంది ఈ తమోగుణమును ఉదాసీనంగా గుణాతీత స్థితిగా భావిస్తారు. అది పొరపాటు. గుణాతీతుడు ఉదాసీనవత్ అంటే ఉదాసీనుడు మాదిరి ఉంటాడు, కానీ ఉదాసీనంగా ఉండడు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ తనలో 3 గుణాలకు సంబంధించిన కోరికలు కలిగితే వాటి గురించి పట్టించుకోడు, 3 గుణముల ప్రభావానికి లోను కాడు. ఈ 3 గుణాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అని తెలుసుకొని వాటిని దూరం నుండి చూస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ 3 గుణముల ప్రభావంతో కలిగిన ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అతని మనస్సు చెలించకుండా నిశ్చలంగా ఉంటుంది. గుణాతీతుడు అయినవాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అని వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సుఖదుఖాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ గుణాతీతుడు సుఖం వచ్చినా దుఃఖం కలిగినా అతిగా స్పందించడు. రెండింటి పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు. దేనికి పొంగిపోడు, దేనికి కృంగిపోడు. ఇటువంటి వాడి మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దుర్వ్యసనాలకు లోనుకాడు. మనస్సును ఆత్మయందు లగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. నేను ఈ శరీరము కాదు అనే భావనలోనే ఉంటాడు. అటువంటి గుణాతీతునకు కోరికలు, లోభత్వం ఉండదు. మోహము అసలే ఉండదు. దారిలో మట్టిబెడ్డ, రాయి, బంగారం కనపడ్డా వాటి వైపు ఒకే విధంగా చూస్తాడు. అది తనకి ఇష్టం, ఇది తనకు ఇష్టం లేదు అనే భేదబుద్ధి వదిలిపెడతాడు. అది కావాలి, ఇది వద్దు అనే రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెడతాడు. అటువంటి వారికి ధైర్యం ఎక్కువ, దేనికి భయపడడు. ఇతరులు పొగిడితే ఆ పొగడ్తలకు పొంగిపోడు. అలాగే ఎవరైనా తనను విమర్శిస్తే ఆ విమర్శలకు కృంగిపోడు. రెండింటి పట్ల సమంగా స్పందిస్తాడు. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భగవంతుని ప్రసాదంగా భావిస్తాడు. లోష్టము అంటే మట్టి. మట్టి ఘనీభవిస్తే అశ్మము అంటే రాయి అవుతుంది. అదే మట్టిలో నుండి కాంచనము అంటే బంగారం వస్తుంది. రాయికి, బంగారానికి మూలము మట్టి అని తెలుసుకోవడమే, దేని మీద ఆసక్తి లేకుండా ఉండడమే గుణాతీత స్థితి. అంతేకాని మట్టిని, రాయిని బీరువాలో పెట్టి బంగారాన్ని బయట పారేయమని కాదు. అన్నింటికీ మూలం మట్టి అని తెలుసుకోవడమే. వాటి మీద విపరీతమైన ఆసక్తి లేకపోవడమే గుణాతీత స్థితి అని తెలుసుకోవాలి. తనను సన్మానించినా అవమానించినా సమానంగా స్పందిస్తాడు. దేనిని అతిగా పట్టించుకోడు. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. తన శత్రువుల పట్ల, మిత్రుల పట్ల సమభావన కలిగి ఉంటాడు. అతడు అన్ని పనులు చేస్తాడు, కానీ నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అన్న కర్తృత్వ భావనను వదిలిపెడతాడు. తాను ఏ పని చేసినా దానిని కర్తృత్వ భావనతో చేయడు. కర్మ ఫలముల మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉండడు. ఏ కోరికతోనూ కర్మలు చేయడు. తాను చేసిన కర్మలకు వచ్చిన ఫలితములను ఆశించడు. తాను చేసిన కర్మలను, వాటి ఫలితములను బ్రహ్మార్పణం చేస్తాడు. తాను నిర్వికారంగా, నిశ్చలంగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా సర్వకాల సర్వావస్థలయందు మనస్సులో పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఇటువంటి లక్షణములు కలవానిని గుణాతీతుడు అని చెప్పవచ్చు. ఎవరైతే నన్ను అనన్యమైన, అచంచలమైన భక్తితో సేవిస్తున్నాడో అతడు ఈ 3 గుణాలను అవలీలగా దాటి పరబ్రహ్మను చేరుకోవడానికి అర్హుడవుతున్నాడు. ఇంతకుముందు గుణాతీతుని లక్షణాల గురించి చెప్పాడు. ఈ లక్షణాలు మనకు రావాలంటే దానికి ముందు మనం ఒక పని చేయాలి. అదే కృష్ణుని యందు అనన్య భక్తి, అచంచలమైన భక్తి, ఏకాగ్ర భక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఆ లక్షణాలు వాటంతటవే అబ్బుతాయి. తర్వాత పరబ్రహ్మను చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. ఇప్పటిదాకా మనం ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నాం. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశులలో ఉన్నాడు. ఆత్మ ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మగా మారింది. జీవాత్మ మరలా తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని పొందాలంటే 3 గుణములు అనే తెర మనకు అడ్డుగా ఉంది. ఈ తెర తొలగిపోతేనే కానీ ఆత్మ తన స్వస్వరూపాన్ని సంతరించుకోదు. కాబట్టి గుణములు దాటడం ప్రతి వాడికి అవసరం. గుణాలు దాటాలంటే అనన్య, నిశ్చల, ఏకాగ్ర భక్తి అవసరం. అందుకు అవసరమైనవి ఆత్మ విచారణ, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, అందరినీ సమానంగా చూడగలిగే సంయమనం. అందుకు సమతీత్య అనే పదాన్ని వాడారు. ఈ విధంగా ప్రవర్తిస్తూ
తనలో ఉన్న 3 గుణాలను సమతీత్య అంటే చక్కగా దాటగలడో అతడే పరమాత్మను చేరుకోగలడు అని బోధించాడు కృష్ణుడు. ఇక్కడ 2 పదాలు వాడారు. మాంచయో వ్యభిచారేణ భక్తి అంటే నా మీద అచంచలమైన అనన్యమైన భక్తి కలిగి ఉండు. నా మీద అంటే నా రూపం మీద అని అర్థం. రూపము అంటే సగుణ ఆరాధన అంటే ముందుగా ఏదో ఒక మూర్తిని నీ ఇష్టదైవంగా భావించి ఆ మూర్తి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో పూజించు. అప్పుడు నీలోని 3 గుణాలు మాయమైపోతాయి. అప్పుడు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవచ్చు అని దీని అర్థం. కానీ సాధారణ మానవులు మొదటి స్థితిలోనే ఉండిపోతారు. రకరకాల విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఏ విగ్రహానికి హారతి ఇవ్వకపోతే ఎవరికి కోపం వస్తుందో అంటూ హారతులు నివేదనలు సమర్పించడంలో మునిగిపోతారు. కానీ భక్తి ఉండదు. ఒకవేళ భక్తి ఉన్నా అది రోజుకో దేవత మీద ఉంటుంది. గురువారం సాయిబాబా ఆలయం ముందు ఉన్న క్యూలు శుక్రవారం అమ్మవారి ఆలయం ముందు, శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు కనిపిస్తాయి. అంటే భక్తి రోజు రోజు మారుతూ ఉంది అన్నమాట. సర్వదేవ నమస్కార కేవలం ప్రతిగచ్చతి అని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ ఆచరించరు. అందుకే కృష్ణుడు కాస్తంత కట్టువుగా అవ్యభిచారేణ భక్తి అని అన్నాడు. భక్తిలో వ్యభిచారం ఉండకూడదు అని చెప్పాడు. ఓ అర్జున, నా మీద భక్తి అచంచలమైన భక్తి ఉంటే గుణములను దాటి పరబ్రహ్మను పొందుతారు అని ఎందుకు చెప్పాను అంటే నాశరహితము, నిర్వికారము, శాశ్వతము, సచ్చిదానంద స్వరూపము అయిన ఆ బ్రహ్మం యొక్క స్వరూపము నేనే. ఈ అధ్యాయంలో చెప్పబడిన 3 గుణములు దాటితే పరబ్రహ్మ పదమును పొందుతారు. ఆ పరబ్రహ్మ పదము ఎటువంటిది అంటే అమృతముతో సమానము, అంటే జనన మరణము లేనిది. అవ్యయము అంటే నాశనము లేనిది, ఎటువంటి వికారములు లేనిది. ఇంకా చెప్పాలంటే ఆ బ్రహ్మ పదము శాశ్వతము, ధర్మబద్ధము, అత్యంత సుఖదాయకము, బ్రహ్మానందమయము అయినది. 3 గుణములు దాటితే ఇటువంటి బ్రహ్మపదము లభిస్తుంది. ఆ బ్రహ్మమే నేను అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. నిరంతరము పరమాత్మను గురించి ధ్యానించేవారు, పూజించేవారు, ఉపాసించేవారు భ్రమర కీటక న్యాయంగా పరమాత్మతత్వమునే పొందుతారు. కాబట్టి శ్రీరాముణ్ణి పూజించిన, శ్రీకృష్ణుణ్ణి పూజించిన, లేక ఇతర దేవతామూర్తులను పూజించిన నిరాకారము, అవ్యయము, సచ్చిదానందము అయిన పరమాత్మను పూజిస్తున్నట్లే. కాకపోతే పరమాత్మ మీద నిశ్చలమైన భక్తి కలగడానికి, ఉపాసించడానికి మొట్టమొదట ఏదో ఒక రూపంతో మూర్తిగా పరమాత్మను ఉపాసించడం మన కర్తవ్యం. కాబట్టి శివకేశవుల మధ్య, రాముడు కృష్ణుడి మధ్య, లక్ష్మీ దుర్గల మధ్య భేదభావం పనికిరాదు. అందరూ ఒక్కటే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, సముద్రంలో ఉన్న నీరు అలలలో ఉన్న నీరు ఒక్కటే అయినట్లు మనం ఏ దేవతను ఏ రూపంలో పూజించినా ఆ పూజలన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి అని తెలుసుకొని అనన్య భక్తితో పరమాత్మను సేవించి తుదకు ఆ పరమాత్మనే చేరుకోవచ్చు అనే సత్యాన్ని మనకు ప్రబోధిస్తూ వ్యాసుల వారు ఈ అధ్యాయాన్ని ముగించారు. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.